రెడీనా అండి? నమస్తే అండి. ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఇంతమంది వస్తారు అని. నేను ఏం మాట్లాడాలని ప్రిపేర్ అవ్వలేదు, కానీ దెర్ ఈజ్ ఎ పెయిన్ ఇన్ మై హార్ట్. సో ఆల్మోస్ట్ ఇప్పటికి ఒక 14 రోజులు అవుతుంది ఇన్సిడెంట్ జరిగి. కానీ నేను హ్యూమన్ రైట్ కమిషన్కి అలాగే ఉమెన్ కమిషన్కి కంప్లైంట్ చేసి కేసు నెంబర్ వచ్చే వరకు వెయిట్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం సంక్రాంతి హాలిడేస్ కూడా రావటం వల్ల దీనికి కొంచెం టైం తీసుకోవాల్సి వచ్చింది నేను. అండ్ నాకు కూడా నా మానసికంగా నేను చాలా పెయిన్, డిప్రెషన్ నా ఫేస్లో కూడా తెలుస్తుంది. ఐమ్ నాట్ వెల్ అసలు. ఇప్పటికీ నాకు సమయం దొరికింది. అట్ ద సేమ్ టైం సినిమా వాళ్ళంటే ఒక రకంగా, అంటే నేను ఆ పదం ఇప్పుడు నేను మీ ముందు యూజ్ చేయలేను, కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక సీనియర్ పాలిటీషియన్. ఆయన ప్రస్తుతం అలయన్స్ ప్రభుత్వంలో ఉన్నారు. గతంలో మాజీ ఎమ్మెల్యేగా కూడా చేశారు. ప్రస్తుతానికి వాళ్ళ కొడుకు తాడిపత్రి ఎమ్మెల్యేగా చేస్తున్నారు. మున్సిపల్ చైర్మన్ కమిషన్ ఆఫ్ తాడిపత్రి కూడా ఉన్నారు. సో వారు నా మీద అనవసరమైన వ్యాఖ్యలు చేశారు. మహిళల సంరక్షణ కోసం నేను మాట్లాడడం మాత్రమే జరిగింది తప్ప నేను ఎవ్వరి పేర్లు కూడా మెన్షన్ చేయలేదు. ఎప్పట్లాగే సోషల్ అవేర్నెస్ కోసం నేను వీడియోస్ చేస్తూ ఉంటా. సినిమా ఇండస్ట్రీలో చాలామంది అమ్మాయిలకు జరుగుతున్న అన్యాయాల మీద నేను ఎన్నోసార్లు మాట్లాడాను కూడా, కానీ సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు కూడా నేను మాట్లాడింది కండెమ్ చేయలేదు. అండ్ శివబాలాజీ గారికి, మాధల్ రవి గారికి కాల్ చేయడం జరిగింది. సినిమా ఇండస్ట్రీ అమ్మాయిని అయినందుకు నన్ను పని కట్టుకొని ఇలా అన్నారు. సినిమా షూటింగ్స్లో పూలు చల్లుకోవడం వల్ల వాళ్ళు నేకెడ్గా ఉంటారు అన్న ఒక విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించి బాడీ షేమింగ్ చేయడం కానీ, సినిమా క్రియేటివిటీని కించపరచడం కానీ, లేకపోతే సినిమా వాళ్ళు అంటే ఒకసారి సినిమా చేసి మానేస్తే, లేకపోతే సినిమాలు చెయ్యాలంటే కూడా వాళ్ళు ప్రాస్టిట్యూషన్ కిందే లెక్క కడతారు, లేకపోతే వాళ్ళు అదే చేసి బతుకుతుంటారు, బ్రతుకుదెరుకు వాళ్ళకి అదే బ్రతుకుదెరువు అని ఆయన పదే పదే మాట్లాడడం. క్షమాపణ 2 రోజుల తర్వాత చెప్పిన సేమ్ ఇష్యూ మళ్ళీ చెప్పారు. వాళ్ళు ఏదో బతుకుదెరువు కోసం చేసుకుంటూ ఉంటారు, కానీ నేను అనకూడదు. సో సినిమా వాళ్ళంటే ఇంకా బతకడానికి ఇంకా వేరే పనేం లేదు. నా పార్టీకి నేను సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో సినిమాలు చేయట్లేదు. నేను బెంగళూరులో జాబ్ చేసుకుంటూ అక్కడ బ్రతుకుతూ ఉంటే నన్ను పుల్ చేసి ఇలాంటి మాటలు మాట్లాడడం నాకు చాలా చాలా బాధ కలిగించింది. శివ గారికి ఎప్పుడైతే నేను కాల్ చేశానో ఇలా నాకు మన సినిమా ఇండస్ట్రీ నుంచి కండెమ్ చేయాలని అడిగితే చాలా వెంటనే స్పందించారండి. 15 సంవత్సరాలుగా శివబాలాజీ గారు కానీ, మాధల్ రవి గారు నాకు మంచి సన్నిహితులు. బట్ ఇక్కడికి వచ్చేసరికి స్నేహితులు అన్నది ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే మాకు కొన్ని బైలాస్ ఉంటాయి. దాని ప్రకారం మాత్రమే వాళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకోగలరు. పర్సనల్ ఇష్యూస్ అన్నది ఇక్కడ తీసుకోరు. ఇది సినిమా ఇండస్ట్రీకి సంబంధించింది. నేను ఇక్కడ సినిమాలు చేశాను కాబట్టి దానికి ఏం కావాలని మొత్తం ఆయన స్టోరీ విన్న తర్వాత హీ సెడ్ ఓకే, ఇది తప్పకుండా నేను రిసీవ్ చేసుకుంటానని చెప్పారు. థ్యాంక్ యూ శివ గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మంచు విష్ణు గారితో కూడా మాట్లాడడం జరిగింది. హీ సెడ్ ఓకే అని చెప్పారంట. వెంటనే రెస్పాండ్ అయ్యారు, వితిన్ సెకండ్స్లో రెస్పాండ్ అయ్యారు. చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే నేను ఈ విషయంలో నిజంగా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. రవి గారు థ్యాంక్ యూ అండి. బికాజ్ నేను చాలాసార్లు సినిమా ఇండస్ట్రీ మీద ఎన్నో విషయాల మీద నేను చాలా హార్ష్గా మాట్లాడడం కూడా జరిగింది. కాకపోతే ఇండస్ట్రీ ఒక్కటే అనుకుంది, మాధవి ఎప్పుడు మాట్లాడినా కఠినంగా మాట్లాడుతుందేమో కానీ బట్ రైట్ టాపిక్ మాట్లాడుతుంది మా అమ్మాయి అనుకున్నారు. అందుకే ఈరోజు మా అసోసియేషన్ కూడా స్పందించింది. నేను నిజంగా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎందుకంటే మాధవీలత అనే అమ్మాయి ప్రజలకు తెలిసింది సినిమా ఇండస్ట్రీ ద్వారానే. ఆ రెస్పెక్ట్ నాకు ఎప్పుడూ ఉంటుంది. ఈ రోజుకి నేను ఈవెంట్లు చేయగలుగుతున్నా, డిజిటల్ యాడ్స్ చేయగలుగుతున్నా కేవలం సినిమా ఇండస్ట్రీ వల్లే. నాకు మనీ వస్తుంది, నేను బతుకుతున్నాను. దో జాబ్ ఉన్నా ఇది కూడా నాకు బ్రతుకు తెరువుకు నాకు చాలా అవసరం అవుతుంది. ఇలాంటి రంగంలో నేనున్నందుకు ఎప్పుడు నేను ప్రౌడ్ ఫీల్ అవుతాను. రంగులేసుకునే వాళ్ళని అవమానిస్తున్నా సరే మేము ఇంకా వేరే రంగాల్లోకి వెళ్ళి పాలిటిక్స్లోకి వెళ్ళాను. పాలిటిక్స్లోకి వెళ్ళింది సినిమా రంగం ఇచ్చిన గుర్తింపు నాకు ఇంకా ఎక్కువ గుర్తింపు తీసుకొచ్చింది. ఈరోజు ఇంతమంది మీడియా మిత్రులు వచ్చినా, లేకపోతే అలాంటి సీనియర్ పొలిటీషియన్స్ కామెంట్ చేస్తున్నారన్నా నాకంటూ ఒక గుర్తింపు ఉండడం వల్లే. కానీ పదే పదే ఇంతకుముందు, ఇప్పుడు, రేపు పొద్దున కూడా స్మృతి ఇరానీ గారు కూడా అన్నారు, మేము సినిమా వాళ్ళం అయినందువల్లే మా విధానాల గురించి ఖండించాలే తప్ప మా పాత్రలో, లేకపోతే మేము సినిమా యాక్టర్లను మమ్మల్ని పదే పదే క్యారెక్టర్ అసాసినేట్ చేయడము అన్నది కరెక్ట్ కాదు అని. సో ఇంతకంటే నేను ఏం మాట్లాడలేకపోతున్నాను. బికాజ్ స్టిల్ దెర్ ఈజ్ ఎ పెయిన్. నేను ఎమోషన్ అవుతూనే ఉన్నాను. ఏడ్చి పెడితే నేను చాలా వీకర్ అనుకున్నా. ఐఎమ్ నాట్ వీకర్, ఐఎమ్ ఏ ఫైటర్. నేను ఫైట్ చేస్తాను. మొదటగా నన్ను సినిమా అమ్మాయిగా నన్ను ఖండించారు, బూతులు మాట్లాడారు కాబట్టి నేను ఫస్ట్ నా మొదటి అడుగు మా ఛాంబర్లో పెట్టాలని నేను ఇక్కడికి వచ్చాను. తర్వాత ఫర్దర్గా నేను ఏం చేస్తాను అన్నది ఖచ్చితంగా నేను మీడియాకి ఇన్ఫామ్ చేస్తాను. ఐ ఫైట్ ఫర్ జస్టిస్. నాకు ఇలాంటి మాటలు నన్నే కాదు, ఫర్దర్గా ఏ అమ్మాయిని కూడా సినిమా ఇండస్ట్రీలో బయటికి వెళ్ళి పని చేసుకోవడానికి మాకంటూ గౌరవం కావాలన్నదే నా ముఖ్య ఉద్దేశం. అంతకంటే ఇంకేమీ లేదు.
థ్యాంక్ యూ. ప్రభాకర్ రెడ్డి మీకు క్షమాపణ కూడా చెప్పారు. ఈ వివాదం ఇంకా కొనసాగుతుంది. మీరు మరోసారి ఇప్పుడు ఫిర్యాదు చేశారు. మీ ఉద్దేశం ఏంటి? మీ డిమాండ్ మరోసారి ఫిర్యాదు చేయలేదని సారీ చెబుతూ యూజ్ అనదర్ వర్డ్. సరే అమ్మా, ఇప్పుడు నేను మిమ్మల్ని తిట్టినా మీడియా ముందు కాదు, మిమ్మల్ని కదా ఎగ్జాక్ట్లీ వచ్చేసింది కదా, కోపం వచ్చింది కదా, చిన్న మాట జస్ట్ క్వశ్చన్ అడిగితే క్వశ్చన్ అడగగానే మీకు మమ్మల్ని టార్గెట్ చేయొద్దు అన్నారు. అంత బూత్ నేను తిట్టించుకున్నా. మిమ్మల్ని టార్గెట్ చేయడం నా ఇంటెన్షన్ కాదు, మిమ్మల్ని తిట్టడము. అడిగినంత మాత్రాన నేను మిమ్మల్ని తిట్టను. జస్ట్ అడిగినందుకు మీకు కోపం వచ్చింది. జస్ట్ మీరు క్వశ్చన్కి నేను క్వశ్చన్ వేసాను అంతే. వెంటనే మీకు రియాక్షన్ వచ్చింది కదా. నేను ఎగ్జాంపుల్ చూపిస్తానమ్మా డెఫినెట్గా. ఎందుకంటే ఆయన క్షమాపణ ఎలా చెప్పారంటే ఎగ్జాక్ట్గా మీరు మళ్ళీ వీడియో చూడండి. నేను తప్పు చేయలేదు, నేను తప్పు మాట్లాడలేదు, కానీ తప్పు చేశాను అంటున్నారు కాబట్టి మై అపాలజీస్ టు హర్. పాపం ఆ పిల్లని అనాల్సిన పని ఏంటి? అంత పాపం నేనేం కాదు. అయ్యో పాపం అనేంత స్థితిలో కూడా నేను లేను. అట్ ద సేమ్ టైం హీ యూజ్ వన్ మోర్ వర్డ్. వాళ్ళు ఏదో బతుకుదెరువు కోసం చేసుకుంటూ ఉంటారు, అయినా నేను అనకూడదు. సో బతుకుదెరువు కోసం నేనైతే జాబ్ చేసుకుంటున్నాను, మీ జాబ్ మీరు చేసుకుంటున్నారు. బట్ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో బతుకుదెరువు కోసం ఇంకొకటి చేసుకుంటున్నారు. ఓకే, దాన్ని కూడా మాట్లాడతా. యాజ్ పర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ విమెన్కి ఏమిచ్చింది? ఆమెను ప్రాస్టిట్యూట్ అని కూడా అనకూడదు. షీఈస్ హ్యావింగ్ హర్ ఓన్ డిగ్నిటీ అండ్ హర్ ఓన్ క్యారెక్టర్, హర్ ఓన్ థాట్ ప్రాసెస్. ఆమెను కూడా మీరు కించపరచకూడదు. మహిళ ఎవరైనా మహిళే. మీ జీవితాల్లోకి వచ్చి నాశనం చేయనంత వరకు ఆమె డిగ్నిటీకి మీరు రెస్పెక్ట్ ఇచ్చి తీరాలి. కాబట్టి ఆయన అపాలజీస్ని నేను యాక్సెప్ట్ చేయట్లేదని నా సోషల్ మీడియా ద్వారా నేను తెలిపాను. బికాస్ ఐఎమ్ డీప్లీ హర్ట్. సో ఒక సారీ చెప్పేసేస్తే అది పోయేది కాదు. నాకు జస్టిస్ కావాలి, నేను లీగల్గా పోరాడతా. అందుకే నా మొదటి అడుగు విత్ యాక్షన్ పరంగా మా ఛాంబర్ నుంచి మొదలుపెట్టాను. ఎందుకంటే నేను సినిమా అమ్మాయినని నన్ను తిట్టారు కాబట్టి. అంతేకాదు, సారీ చెబుతూ వాళ్ళు ఆడేదారు బతుకుంటారు అంతే అంటారు. మొత్తం ఇండస్ట్రీలో ఉన్న అమ్మాయిని అందరినీ అంటాం. అది సారీ చెబుతూ కూడా హీ మెన్షన్ దట్ వర్డ్. దట్స్ వెరీ వెరీ రాంగ్. అది ఒక పెద్ద మనిషి అయ్యండి. నేను నెక్స్ట్ ఇది మొదటి అడుగు అన్నాను కదండి, దాని తర్వాత ఖచ్చితంగా ఉంటుంది. చర్యలు లీగల్గా తీసుకోవాలండి. నేనేం చర్యలు తీసుకోను. లీగల్గా నేను ఖచ్చితంగా ప్రొసీడ్ అవుతా. మొట్టమొదటిగా నేను మీడియాకే ఇన్ఫామ్ చేస్తాను. అందుకే మొదటగా నేను ఇప్పుడు చెప్తున్నాను, మహిళా కమిషన్కి నేను మొట్టమొదటిగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా, బికాజ్ ఐఎమ్ హర్ట్ అండ్ ఐఎమ్ థ్రెటన్డ్. సో వాళ్ళిద్దరికి ఇచ్చా. కేస్ నెంబర్స్ కూడా ఫైల్ అయ్యాయి, నా దగ్గర ఉన్నాయి, మీకు ఇస్తాను. దెన్ విత్ యాక్షన్స్ పరంగా నేను మా అసోసియేషన్కి రావడం జరిగింది. శివబాలాజీ గారు, అంటే ఇప్పుడు లీగల్ సెల్ ఉందని చెప్తున్నారు మా అసోసియేషన్లో. అపార్ట్ ఫ్రమ్ దిస్, అంటే ఇప్పుడు మాధవిలత గారికి జరిగినప్పుడు మీ అందరూ కలిసి వచ్చారు. పూనం కౌర్ విషయంలో ప్రతిసారి తను ట్వీట్ చేస్తుంది. అంటే మీరు ఒక సందర్భంలో కూడా చెప్పారు, దెర్ ఇస్ నో రికార్డ్, మేము మా టర్మ్ కానీ మా టర్మ్ తర్వాత కూడా ఎటువంటి రికార్డ్ లేదన్నారు. పదే తను ట్వీట్ చేస్తుంది. ఒక మెయిల్ లాంటిది కూడా ఒక స్క్రీన్ షాట్ మన రీసెంట్గా పెట్టింది, దట్ యూ ఆల్ విల్ బీ గెటింగ్ బ్యాక్ అని చెప్పి. ఇటువంటి పెడుతున్నప్పుడు మీరు ఎందుకు లీగల్గా, ఒకవేళ తను కంప్లైంట్ ఇవ్వలేదని మీరు చెప్తున్నారు కాబట్టి తన మీద లీగల్ ప్రొసీడింగ్ ఎందుకు చేయట్లేదు? అంటే ఒక ప్రెస్ మీట్ పెట్టడం కానీ, లేకపోతే దాని నుంచి స్పందించడం కానీ. మీరు స్పందించారు, ఓకే. వై యూ నాట్ టేకింగ్ యాక్షన్ అగేన్స్ట్ హర్? బికాస్ యూ కీప్ ఆన్ బ్లేమింగ్ ద మా అసోసియేషన్. మా అసోసియేషన్ని బ్లేమ్ చేయలేదండి. తను ఇలా కంప్లైంట్ ఇచ్చాము, వై నాట్ యాక్షన్ అనేసి ఏదో పెడుతున్నారు వాళ్ళు. దాంట్లో క్లారిటీ లేదు. మీరు వచ్చి మా దగ్గర క్లియర్గా కూర్చొని మాట్లాడితే తప్ప నాకు ఆ ఇష్యూ గురించి ఏంటి తెలీదు. మీరు చెప్పారు కదా అసలు లేదు మా టర్మ్లో కంప్లైంట్ లేదు. సో ఇట్స్ ప్యూర్లీ ఎలిగేషనే కదా, ఫాల్స్ అన్నట్టే కదా. అది మేము సీరియస్గా తీసుకోవట్లేదు. వేరే పనులు ఇప్పుడు డైరెక్ట్గా వచ్చేసి ఇప్పుడు మాధులత గారు వచ్చారు కాబట్టి ఇది ఒక ఇష్యూ. ఇంకా లేని ఇష్యూస్ ఉన్నాయి, వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఇప్పుడు లేని దాన్ని మేమే వెతుక్కొని వెళ్ళి మా మీద కంప్లైంట్ వేస్తారు, మేము మీద కంప్లైంట్ వేస్తాం. మీరే చెప్పారు కదా, నేను చెప్పానండి. మళ్ళీ చెప్పాలంటే మళ్ళీ చెప్తాను. నేను ఎప్పుడు ఇవ్వలేదు, మా కంప్లైంట్ ఇవ్వలేదు. మాధవిలత గారు ఇలా ఇచ్చారండి, అలా పూనం కౌర్ గారు ఇచ్చి దీనికోసం మాట్లాడాలి. ఆవిడే మాట్లాడుకుంటుంది. అది మాధవిలత గారు కొద్ది రోజులు సినిమాలకు దూరంగా ఉన్నారు, ఆమె మాలో మెంబర్గా కొనసాగుతున్నారా? తను ఇప్పుడు అడ్రస్ చేసింది వచ్చేసి యాజ్ అన్ ఇండస్ట్రీ ఉమెన్. సో దానికి మేము సపోర్ట్, అందుకనే మేము వచ్చేసి ఈసీ మీటింగ్ పెట్టి మాట్లాడాలనుకుంటున్నాం. సో దట్ ఈస్ గోయింగ్ టు బి అవర్ నెక్స్ట్ యాక్షన్.
బాయ్ బాయ్, థ్యాంక్ యూ. అట్ ద సేమ్ టైం అండి, ఈ సినిమా క్రిటిక్స్ అనే పేరు పెట్టుకొని చాలామంది యూట్యూబుల్లో నోటికి వచ్చిన బూతులు తిడుతున్నారు. చూస్తూనే ఉన్నారు చాలామంది హీరోలని, చాలామంది హీరోయిన్లని. వెన్ ఇట్ కమ్స్ టు మీ, ఎందుకంటే ఇప్పుడు నాది సమస్య, నాకు పెయిన్ ఉంటుంది. వేరే వాళ్ళని తిట్టినప్పుడు నాకు కోపం వస్తుంది, కానీ నన్ను తిట్టినప్పుడు నాకు ఇంకా బాధ వస్తుంది. ఈ అమ్మాయిని ఈ మాటే కాదు, ఈ అమ్మాయిని కూడా దాన్ని ఈ మాటే కాదు, ఇంతకంటే ఇంకా ఏదైనా పెద్ద బూత్ ఉంటే అది తిడితే చాలా బాగుంటుంది, చెప్పు తీసుకొని కొడతామని ఈ సినిమా క్రిటిక్స్ అనే పేరుతో చాలామంది ఆడవాళ్ళు, చాలామంది మగాళ్ళు బతికేస్తున్నారు. సో అది కూడా అసలు కరెక్ట్ కాదండి. ఇక్కడ సినిమా క్రిటిక్స్ అంటే సినిమా ఇండస్ట్రీని హెల్తీగా క్రిటిసైజ్ చేయాలి తప్ప సినిమా వాళ్ళని అమ్మనా బూతులు తిడితే వాళ్ళు ఎప్పటికీ సినిమా క్రిటిక్స్ అవ్వరు. పక్కన పేరు పెట్టుకున్నంత మాత్రాన దే కాంట్ బి అఫీషియల్. సో ఇదొక్కటి నేను చెప్పాలనుకుంటున్నా. సో వాళ్ళ మీద కూడా లీగల్ యాక్షన్స్ తీసుకోవాలని అనిపించినా తీసుకొని వాళ్ళని హీరోలని, హీరోయిన్లని చేయదలుచుకోవట్లేదు కాబట్టి ప్రస్తుతానికి వదిలేస్తున్నా. బట్ రేపొద్దున నా గురించి ఇంకొక మాట మాట్లాడితే కనుక డెఫినెట్గా చాలా పెద్ద సీరియస్ యాక్షన్ లీగల్గా తీసుకుంటానని చెప్తున్నాను.